పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతుండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పటి వరకు కూడా చాలా చక్కటి పాఠాలు, మొత్తం 4 పాఠాలు మనం నేర్చుకున్నామండి. అన్నీ కూడా చాలా వివరంగా సవివరంగా వాళ్ళు వివరించడం కూడా జరిగిందండి. చాలా చక్కగా చెప్పారు. ఒక అరగంట మరొక అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ జీవితం అనేది పోరాటంతో కూడుకున్నదండి. బైబిల్లో కూడా దేవుడు ఏమని వ్రాయించాడంటే, క్రీస్తునందు సద్బతికితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుదురు. అంటే యేసుక్రీస్తునందు మనము సద్భక్తితో కనుక ఉండేటప్పుడు, బ్రతికేటప్పుడు మనకి ఏం కలిగిద్దని దేవుని వాక్యం చెప్తుందంటే, హింస అనేది కలిగిద్ది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజున దేవుని పనికి ఎలా అయితే సహకారులు ఉంటారో, అలాగే దెయ్యం పనికి కూడా ఎవరు ఉంటారంటే సహకారులు అనేవాళ్ళు ఉంటారండి. దేవుని పనికి ఎలా అయితే సహకారులు ఉంటారో, దెయ్యం పనికి కూడా సహకారులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, సాతాను లాగానే, ఇప్పుడు ఉదాహరణకి పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టుగా మనము బాగుంటే అపవాదికి ఎలా ఉంటుందండి? అపవాదికి పచ్చ కామెర్లు వస్తాయండి. వచ్చి మనము దేవుల్లో ఎదుగుతున్న మన భక్తి జీవితంలో మరి పర్ఫెక్ట్గా ఉన్నా కూడా వాడికి నచ్చదండి. ఏదో విధంగా మన యొక్క భక్తి జీవితాన్ని పడగొట్టాలి అని సాతాను ఆలోచిస్తూ ఉంటాడండి. కాబట్టి దేవుని యందు మనము ఎలా ఉండాలి అనేది కూడా బైబిల్లో నుండి మనం నేర్చుకోవచ్చండి. ఆనాడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా యేసుక్రీస్తు వారి మీద శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఎన్నెన్నో కుట్రలు పన్నారండి, కుతంత్రాలు పన్నారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు వాళ్ళ మీద ఏమైనా పగ తెచ్చుకున్నారండి? యేసుక్రీస్తు వారి మీద శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఎప్పుడు ఆయన దొరుకుతాడో, ఎప్పుడు ఆయన మీద నింద మోపాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా వాళ్ళ మీద పగ తెచ్చుకోవడం అనేది చేయలేదండి. కాబట్టి మనము దేవుని యందు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దేవుడిచ్చే జవాబు కూడా ఎలా ఉంటుందంటే, మన ఎడల చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దీని గురించి మనం బైబిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే, మనందరికీ కూడా చరిత్రలో మనం చూసుకుంటే దావీదు, సౌలు. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరండి? సౌలు. మరి ఈ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం పరిపాలించలేదండి. ఎక్కువ కాలం పరిపాలించలేదు. మరి పరిపాలించినంత కాలం కూడా ప్రశాంతంగా పరిపాలించలేదండి. ఇప్పుడు సౌలుకు రాజు ఉన్నప్పుడు, మంచి హోదాలో ఉన్నప్పుడు ఆయనకు నచ్చిన తిండి తినొచ్చు, నచ్చిన వస్త్రాలు కట్టుకోవచ్చు, ఒక రాజ్యం ఉంది కాబట్టి మంచి ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. కానీ సౌలు గారి జీవితంలో అలా లేదండి. సౌలు రాజుగా ఉన్నంత కాలం ప్రశాంతంగా బ్రతికాడండి? బ్రతకలేదు. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే, దావీదు వచ్చిన తర్వాత అతని యొక్క ఆలోచన విధానం అనేది మారిపోయిందండి. పాముకి విషం కూరలో ఉన్నట్టుగా, అలాగే తేలుకి విషము కొండెములో ఉన్నట్టుగా మనిషికి విషం అనేది ఎక్కడ ఉంటుందండి అని పద్యాల్లో మనం నేర్చుకున్నాం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే,
చూపులో విషం అనేది ఉంటుంది. ఇక్కడ సమూయేలు సౌలు గారి విషయంలో కూడా చూసుకుంటే సౌలు దావీదు మీద ఎలాంటి చూపు నిలిపాడని ఉంటుందండి? విషపు చూపు. ఎప్పుడు వచ్చింది బైబిల్లో? అప్పటి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపను. ఎప్పటి నుంచి అంటే మరి ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అంతా కూడా ఫిలిష్తీయులు ఒక అతను చూసి బాగా భయపడుతున్నారు. అతనే గొలియాతు. సౌలు పరిస్థితి కూడా అంతే. ఆ గొలియాతు అనేవాడు వచ్చి ప్రతిరోజు కూడా తనను తాను అగపరుచుకొనుచు 40 దినాలు ఒక సవాలు కూడా ఇశ్రాయేలుతో. ఇప్పుడు మీకు మాకు అందరూ యుద్ధం చేయడం కాదు, కానీ మీలో ఒకడు వచ్చి నన్ను గెలవండి, అలా గనక గెలిస్తే మేమంతా కూడా ఓడిపోయినట్టే, మీకు దాసులు అవుతాము. ఇలా మరి సవాలు విసురుతూ, అలాగే దేవుణ్ణి కూడా దూషించు ఉన్నప్పుడు, అందరూ భయపడుతున్నప్పుడు మరి దావీదు గారు వెళ్ళి సౌలుతో మరి నేను వెళ్ళి యుద్ధం చేస్తానన్నప్పుడు సౌలు కూడా నువ్వు బాలుడుకున్నావు, నీకు యుద్ధాభ్యాసం లేదు కాబట్టి నీవేమి యుద్ధం చేస్తావు, నీ వల్ల కాదులే అన్నప్పుడు, లేదు నేను గొర్రెలు కాస్తున్నప్పుడు నా యొక్క గొర్రెల మంద మీదకి ఏమొస్తుందండి? సింహము వచ్చినప్పుడు, అలాగే ఇంకేమొస్తుందండి? ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటి నుండి నా యొక్క మందని నేను రక్షించగలిగాను. దేవుడు కూడా నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను రక్షించగలిగాను. కాబట్టి నేను గొలియాతుతో యుద్ధం చేస్తానన్నప్పుడు సౌలు కూడా తర్వాత ఒప్పుకొని యుద్ధం చేయడము, మొత్తం మీద ఆ యుద్ధంలో గొలియాతును చంపడం కూడా జరిగిందని. గొలియాతును ఎప్పుడైతే మరి దావీదు చంపాడో అప్పుడు మరి అక్కడున్న వాళ్ళు సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని ఎప్పుడైతే పాట పాడడం అనేది స్టార్ట్ చేశారో, ఆ యొక్క పాట విన్న సౌలుకి అప్పటి నుంచి దావీదు మీద ఏం కలిగిందండి? విషపు చూపు అనేది కలిగిందండి. ఆ యొక్క విషపు చూపు కలిగి ప్రశాంతత లేదండి. కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, నడుస్తూ ఉన్నా, సింహాసనం మీద ఉన్న ప్రతిసారి కూడా సౌలు దావీదుని ఎప్పుడు చంపాలి, దావీదుని ఎప్పుడు దొరుకుతాడని ఆలోచిస్తూ అతని యొక్క మనసు రాజుగా ఉన్నప్పటికీ కూడా ప్రశాంతత లేకుండా బ్రతికాడండి. కాబట్టి మరి ఇలాంటి సౌలు మీద దావీదు చేసిన యుద్ధం ఏంటో చెప్పండి? ఇలాంటి సౌలు మీద దావీదు చేసిన యుద్ధం ఏంటి? సౌలు మీద అసలు దావీదు యుద్ధమే చేయలేదండి. సౌలు మీద దావీదు యుద్ధమే చేయలే. గొలియాతుతో యుద్ధం చేశాడు కానీ సౌలుతో యుద్ధం అనేది చేయలే. మరి ఏం చేశాడు? ఇంకా భరించాడు, ఇంకా దేవునికి ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టుకున్నాడే తప్ప మరి సౌలు మీద పగ తీర్చుకోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదండి. సౌలు అనుకున్నాడు ఎప్పుడు దావీదు దొరుకుతాడో, ఎప్పుడు చంపేద్దామని. కానీ దావీదుకే సౌలు అనేక సార్లు దొరికేశాడండి. చాలాసార్లు దొరుకుతాడు, కానీ అతని యొక్క దొరికినప్పుడు కూడా ఆ చెంగుని కత్తిరించుకుని వస్తాడే తప్ప సౌలు గారిని చంపడండి. అండ్ ఇప్పుడు చెంగును కత్తిరించిన ఆయనకి పేక కత్తిరించడం పెద్ద లెక్క అండి, పెద్ద పని కాదు. అయినప్పటికీ సౌలు దొరికినప్పటికీ కూడా దావీదు మాత్రం మరి సౌలుని చంపలేదు. ఎందుకు చంపలేదంటారు? ఎందుకు చంపలేదండి? సౌలు అభిషేకం పొందినవాడు కాబట్టి, దేవుని చేత అభిషేకం పొందినవాడు కాబట్టి దావీదు అతన్ని ఏమీ కూడా చేయలేదండి. మరి సౌలు విషయంలో సౌలు మరికొంతకాలం ఇప్పుడు సౌలు పర్ఫెక్ట్గా ఉంటే మరికొంతకాలం అతను పరిపాలన చేసేవాడేమో, కానీ అతనికి జీవితంలో
దేవుడు కూడా ఒక మాట అంటాడండి సమూయేలుతో, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇక్కడ సమూయేలు చెప్పినప్పటికీ కూడా మరి సౌలు జీవితంలో మార్పు వచ్చినట్టుగా మనం బైబిల్లో చూడమండి. ఇప్పుడు ఉదాహరణకి నిప్పు ఉందండి, బాగా కణకణలాడే ఒక నిప్పు కణిక మన జేబులో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుందండి, ఉండదు. దానివల్ల మనకే కాలిద్ది. అలాంటి కక్ష మనసులో మరి సౌలు పెట్టుకున్నాడండి. ఎవరి మీద? దావీదు మీద. కానీ చివరికి కాలింది ఎవరికి అంటే సౌలుకే తప్ప దావీదుకి దేవుడు తోడుకున్నాడు కాబట్టి దావీదుకి ఏమీ కూడా కాలేదండి. కూతుర్నిచ్చి పెళ్లి కూడా చేశాడండి సౌలు గారు. ఇది కూడా ఒక కుట్రలో భాగం కింద కూతుర్నిచ్చి పెళ్లి కూడా చేయడం అనేది జరిగింది. మరి అన్ని చేసిన సౌలు ఎప్పుడు కూడా మరి అతని యొక్క ఆలోచన మొత్తం మనకి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మీరు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నిద్ర లేచేటప్పుడు, పడుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అన్నట్టుగా, అలా కాకుండా సౌలు మరి కూర్చున్నా, నిద్రపోతున్నా, సింహాసనం మీద ఉన్నా, పడుకున్నా ఎప్పుడు కూడా ఎవరి ఆలోచనలతో ఉన్నాడంటే దావీదుని ఎలా చంపాలి అని ఇదే ఆలోచనలో అతని యొక్క జీవితం మొత్తం కూడా ప్రశాంతత అనేది లేకుండా బ్రతికాడండి. కాబట్టి సౌలు పర్ఫెక్ట్గా కనుక్కుంటే అతని యొక్క సింహాసనం కూడా పోయేది కాదండి. కాబట్టి బైబిల్లో నుండి మనం చూస్తే సౌలు క్యారెక్టర్ ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. అలాగే దావీదు క్యారెక్టర్ ద్వారా మనము మరొక పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ సౌలు అనుకున్నాడు, నేను దావీదుతో యుద్ధం చేస్తున్నాను అని అనుకున్నాడు. కానీ సౌలు ఎవరితో యుద్ధం చేస్తున్నాడండి? దేవునితోనే యుద్ధం చేస్తున్నాడండి. కొన్ని సందర్భాల్లో మరి అలాంటి సందర్భాల్లో కూడా దావీదు గారు మరి సౌలుని మీద పగ తీర్చుకోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదండి. కొన్ని సందర్భాల్లో మౌనమే యుద్ధం చేస్తుందండి. కీర్తన గ్రంథంలో కూడా చూసుకుంటే 52వ కీర్తన 1వ వచనం చూస్తే, కీర్తన గ్రంథము 52వ కీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథము 52వ కీర్తన 1వ వచనం. ఆ కింద ఎవరు రాస్తారని పైన ఉంటుంది చూడండి ఒకసారి. ప్రధాన ఎదోమీయుడైన దోయేగు సౌలు మీదకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు. చాలండి. ఇక్కడ సౌలు మరి దావీదుని పట్టుకోవాలని చూస్తున్నప్పుడు మొత్తం మీద దావీదు ఎక్కడున్నాడనే విషయం అనేది తెలిసిపోయిందండి సౌలుకి. ఎవరు చెప్తారంటే దోయేగు అనేవాడు చెప్తాడండి. ఈ దోయేగు ఎవరు? సౌలు యొక్క పశువుల కాపురులకు పెద్ద. ఇక్కడ విషయం దావీదు ఎక్కడున్నాడనే విషయం అనేది లీక్ అయిపోయిందండి. విషయం లీక్ అయినప్పుడు దావీదు గారు ఏం చేశారు? ఆ కీర్తన చదివితే ఏముంటుందండి, దావీదు గారు దేవునికి మొరపెట్టినట్టుగా ఒక కీర్తన రాస్తారండి. అంటే విషయం లీక్ అయితే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు అతడు ఎక్కడున్నాడనే విషయం తెలిసినప్పుడు ఏం చేస్తాం? అతను ఏం చేస్తాడు? పారిపోవడానికి, ఎవరికి కనపడకుండా ఉండటానికి, మొత్తం మీద దాక్కోవడానికి జాగ్రత్త పడతాడు. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెడుతున్నాడండి. అంటే విషయం లీక్ అయితే ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థిస్తున్నాడు, కీర్తన కూడా పాడుతున్నాడండి. ఆ సందర్భంలో రచించిన కీర్తనే ఇదనమాట. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో మనం చూసుకుంటే విషయం లీక్ అయినప్పటికీ కూడా దావీదు గారు దేవునికి మొరపెట్టారండి. కాబట్టి మనకేదైనా మనకి సాల్వ్ కానీ పరిష్కారం చేయలేని ఏమైనా సమస్యలు ఉంటే
మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెడితే దేవుడే మన యొక్క సమస్యని పరిష్కారం చేస్తాడండి. మరి ప్రతిరోజు కూడా మన దేవునితో మాట్లాడుతున్నామండి. మీరు మాట్లాడుతున్నారు దేవునితో ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. ఆ యొక్క మన ప్రార్థనలో నిజాయితీ పర్ఫెక్ట్గా ఉంటే మన యొక్క ప్రార్థన ఎక్కడ చేరుద్దండి? దేవుని వద్దకు చేరుద్దండి. సిగ్నల్స్ అనేవి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం చేసే ప్రార్థనలో ఆయన నీతిని రాజ్యాన్ని ఎదికే విధంగా ఉంటే మనకి ఎలాంటి సిగ్నల్స్ ఆటంకం కూడా ఏమీ కూడా ఉండకుండా దేవునికి మన యొక్క ప్రార్థన అనేది వెళ్ళిద్దండి. కాబట్టి దేవుని దృష్టి మన మీద పడేలాగా, అంటే మనం నీతిమంతులుగా కనపడేలాగా దేవుని దృష్టి మన మీద పడేలాగా ఉండాలండి. ఒక విశ్వాస జోలికి వెళ్ళాలంటే ఓకేనా, మిగిలిన వాళ్ళు భయపడేలాగా మనం ఉండాలండి. అంటే విశ్వాస జోలికి వెళ్ళడానికి ఎందుకు భయపడతాం? విశ్వాసం ఏం చేస్తాడు? కొడతాడా? తిరగబడతాడా? ఏం చేస్తాడు మరి విశ్వాసి? విశ్వాసి ప్రార్థన, దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తాడండి. మరి చాలాసార్లు మరి సౌలు మరి దావీదుకి దొరికినప్పుడు కూడా దావీదు కూడా అతన్ని సౌలుని చంపకుండా అతడు అభిషేకించిన వాడు కాబట్టి అతను వదిలేయడం కూడా జరిగిందండి. ఈ విధంగా మనం చూసుకుంటే అంటే సౌలు ఇక్కడ దావీదు గారి ప్రార్థనలో కూడా ఏముందంటే ఒక క్లారిటీ అనేది ఉందండి. ఇప్పుడు సౌలు దావీదు మీదకి రావడానికి దావీదు ఏం చేశారండి? దావీదు చేసిన నేరం ఏంటి? దావీదు ఏం చేయలేదు కదా. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా దెబ్బలాటలు జరిగినప్పుడు నాదండి ఒక సగం ఉందండి, అవతల వాళ్ళది కూడా సగం ఉందండి, నాది 50% ఉంటే వాళ్ళది కూడా 50% ఉందండి అంటారు. కానీ ఇక్కడ దావీదు విషయంలో, ఇక్కడ సౌలు దావీదు విషయంలో చూసుకుంటే దావీదుది 1% కూడా తప్పు అనేది లేదండి. అయినప్పటికీ కూడా సౌలు ఇంకా మంచే. ఎందువల్లంటే ఇశ్రాయేలు అందరూ కూడా ఆ గొలియాతును చూసి భయపడేటప్పుడు ఎవరు కూడా ముందుకు రానప్పుడు గొలియాతును చంపడానికి వెళ్ళింది, గొలియాతును చంపింది ఎవరండి? దావీదు. అలాంటి దావీదు తనకు అల్లుడిగా అయినప్పుడు ఇంకా సంతోషపడాలి, ఆనందించాలి. కానీ సౌలు ఆ విధంగా చేయలేదండి. అంటే రివెంజ్ తీర్చుకునేలాగా, అంటే ఎప్పుడైతే అతనికి సౌలుకి 1000 కొలది దావీదుకు 10,000 కొలదని ఎప్పుడైతే జనులు అనడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వచ్చేసిందండి. అప్పటిదాకా బాగానే ఉన్నాడు. కాబట్టి మనము పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు మనకి ఇవ్వాల్సింది మనకు ఇస్తాడు. మనం ఇక్కడ ఈ యొక్క యూనివర్స్లో ఉండే, ఈ యొక్క భూమి మీద ఉండే మనము దేవునికి ఏం చేయాలంటే అర్జీ పెట్టుకోవాలండి. దేవునికి అర్జీ పెట్టుకోవాలి. అర్జీ పెట్టుకోవడం అంటే మనకేమైనా సమస్యలు ఉంటే దేవునికి తెలియజేయాలి. కాబట్టి మనం ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు రిజెక్ట్ అయిందంటారు అంటే మళ్ళీ పెట్టుకోవాలంటారు. మరి దేవుని చేసే ప్రార్థన రిజెక్ట్ అయిందంటారా? నువ్వు సరిగ్గా లేకపోతే సరిగ్గా లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు రిజెక్ట్ చేయొచ్చు. కానీ నువ్వు చేసే ప్రార్థనలో మరి ఇక్కడ దావీదు చేసినట్టుగా ఓరకనే నా మీదకు వచ్చారు, నా మీద తిరగబడుతున్నారు, నన్ను చంపడానికి చూస్తున్నారని దావీదు గారు దేవునికి మొరపెట్టుకుంటారండి, దేవునికి ప్రార్థన చేస్తారండి. కాబట్టి మనం కూడా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని, అంటే ఊరకనే మన మీదకి ఎవరైనా వస్తే మనము దేవునికి, ఒక దావీదు గారు ఏ విధంగా అయితే దేవునికి మొరపెట్టుకున్నారో ఆ విధంగా దేవునికి మనం ప్రార్థన చేయాలండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలండి. ఇక్కడ జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలి అని అనుకుంటే కనుక మనం ఎలా ఉండాలండి? చెడ్డదాన్ని పలకకుండా
మన నాలుకను కపటమైన మాటలు పలకకుండా మన పెదవుల్ని కాచుకోవాలి అని దేవుడు చెప్తున్నాడండి. ఆ విధంగా ఉంటే మనము ఎలాంటి దినాలు చూస్తామండి? మంచి దినాలు అనేవి చూడడం అనేది జరిగిద్ది. కాబట్టి మంచి దినాలు మనం చూడాలంటే మన పెదవులని మన నాలుకను కూడా జాగ్రత్తగా పెట్టుకొని, ఓకేనా, మంచిగా వాడాలి. కాబట్టి ఈ విధంగా మనం ఉంటే దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు జవాబిస్తాడండి. మరి దీనికి ప్రూఫ్స్ ఏంటండి? దేవునికి ప్రార్థన చేస్తే మనకు జవాబిస్తాడు అన్నదానికి ప్రూఫ్స్ ఏంటి? నువ్వు ఏదైనా అప్లికేషన్ పెడితే అప్లికేషన్ పెట్టినట్టుగా నీకు ప్రింట్అవుట్ ఇస్తారు. మరి దేవుడు ఏమైనా ప్రింట్అవుట్ ఏమైనా ఇస్తారా? దేవుడు ఏమైనా ప్రింట్అవుట్ లాంటి ఏమైనా నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావు, ఫలానా తారీఖున పెట్టావు అని దేవుడు ఏమైనా ప్రింట్అవుట్ ఏమైనా ఇస్తారని తీసి జిరాక్స్ మెషిన్తో? ఫలితాలే ప్రూఫ్ అండి. ఫలితాలే రిజల్ట్, దేవుడిచ్చే ఫలితాలే ప్రూఫ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ దావీదు గారి విషయంలో, దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు అలాగే తర్వాత రాజైనప్పుడు భక్తి జీవితం ఏమైనా మారిందండి? భక్తి జీవితం మారలేదు, కానీ పొజిషన్ మారిందండి. గొర్రెలు కాసుకున్నవాడు రాజయ్యాడు. అలాగే యోసేపు గారి విషయంలో కూడా మనం చూసుకుంటే అతని యొక్క భక్తి జీవితం అంటే యోసేపు చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాడో, తర్వాత ఆ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అధిపతి కింద, ఒక ప్రధానమంత్రి కింద అయినప్పుడు అప్పుడు కూడా అతనికి పొజిషన్ అనేది ఏం మారలేదు, కానీ భక్తి జీవితం అనేది ఏమీ మారలేదు, కానీ అతనికి పొజిషన్ అనేది మారిందండి. కాబట్టి దేవుడు మనల్ని, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలంటే దేవుడు అనుకున్న దానికి, దేవుడు అనుకున్నట్టుగా ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యేలాగా మనం ఉంటే, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా దేవుడు ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు ఉదాహరణకి భూమి మీద ఉన్న ఒక తండ్రి తన కూతురు కానీ కొడుకు కానీ ఏదైనా అడిగితే ఖచ్చితంగా నా కూతురు అడిగింది, నా యొక్క కొడుకు అడిగాడు, ఖచ్చితంగా చేయాలి అని ఒక భూమి మీద ఒక తండ్రి అనుకున్నప్పుడు, పరలోకముందున్న తండ్రి మరి ఆయన్ని అడిగితే ఆయన ఎవరంటారా? అడిగేది దేవుని చిత్తానుసారంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. అంటే ఇక్కడ దేవుడు ఇస్తాడు అంటే దానికి ఒక కండిషన్ ఉందండి. ఏంటా కండిషను? ముందు నాకు జాబు నేను చేస్తా అలా కాదు, ముందు దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా ఉంటే అప్పుడు దేవుడు చేస్తాడండి. కాబట్టి ఆ విధంగా మనం కూడా మరి దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా మనం ఉండాలండి. మరి ఇందాడ మరి సహోదరులు చెప్తూ మరి క్రైస్తవ్యం మీద ఎక్కువగా పేటరేగిపోతున్న వ్యక్తి ఎవరండి? రాధా మనోహర్ దాస్. మరి అంటే యేసుక్రీస్తు అంటే ఒక అపహాస్యకుడిగా బాగా ఎగతాళి చేయడానికి ఈయన తగినవాడు అన్నట్టుగా చేస్తున్నాడండి. మరి ప్రతిసారి అలా మాట్లాడుతుంటే ఎవరో ఒకళ్ళు మరి ఏదో విధంగా అతనికి సమాధానం అనేది చెప్తారండి. ఇప్పుడు పిల్లే కదని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఏమైందండి? పులైందండి. అంటే ఏం చేయలేరు క్రైస్తవులు అని మాట్లాడుతుంటే ఏదో ఒక రోజున అతనికి సమాధానం అనేది ఇస్తారండి. కాబట్టి మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు? మరి యేసుక్రీస్తులు ఏమైనా తప్పులు ఏమైనా చూపెట్టగలరండి? ఏమీ కూడా చూపెట్టలేరండి. మరి అలాంటి యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్న మనము చాలా ధన్యుల కింద చెప్పుకోవాలండి. కాబట్టి ఇక్కడ దావీదు విషయంలో మరి సౌలు ఎన్ని కుట్రలు పడినప్పటికీ కూడా చివరికి సౌలే నాశనం అయ్యాడు తప్ప దావీదుకి ఏమీ కూడా నష్టం జరగలేదండి. దావీదు అంతకంతకు కూడా దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడే తప్ప వాళ్ళు ఇప్పుడు సౌలు
దావీదు మీద అసూయ పడినంత మాత్రాన సౌలుకి దావీదుకి ఏమైనా పోయింది ఏమీ కూడా లేదండి. అయితే దావీదుతో పాటు ఉన్న కొంతమంది కూడా దావీదుని తిడతారండి, శపిస్తారు. దావీదుకి కూడా తన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయండి. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 5వ వచనం అండి. నేను చదువుతాను చూడండి ఒకసారి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గిరా కుమారుడైన షిమి అను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వములు ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుబుచూ వచ్చెను. ఈ షిమి ఏమంటాడంటే, నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించున్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. చూసారండి, రాజును శపిస్తున్నాడండి. ఎవరు? షిమి. ఈ షిమి అనేవాడు దావీదుని శపిస్తున్నాడు. అప్పుడు దావీదు వెంటనే షిమి మీద ఏమైనా కక్ష తీర్చుకున్నాడా? పక్కన అతని సిరూయ కుమారుడైన అభిషైకి ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడమును రాజునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదను అని చెప్తే, అంటే అభిషేక్ తెలుసు కదండి, మనం చెప్పుకున్నాం, సిరూయ కుమారుడు. అప్పుడు అందుకు రాజు, సిరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడు. వదిలేశాడు. వాడు అనుకుంటే అనుకోని, మనకేమీ పోయేదేమీ లేదు. దావీదును శపింపని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగ ఎందుకు చేయుచున్నావో నా ఆక్షేపణ చేయగలవాడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితో పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయజూచుండగా ఈ బెన్యామీయుడకు ఈ ప్రకారం చేయుట ఏమీ ఆశ్చర్యము? వాని జోలు మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. వాడు పలికిన శాపమునికి బదులుగా, అంటే వాడు అన్నాడు అయితే అయిపోద్దా? శపిస్తే మనం శపించబడిపోతామా? యెహోవా నాకు మేలు చేయనేమో. అది దావీదు గారికి దేవుని మీద ఉన్న నమ్మకం అండి. కాబట్టి దావీదు గారు ఈ యొక్క షిమిని ఏం చేయలేదండి, వదిలేశాడు. వదిలేసిన తర్వాత 2 సమూయేలులో మొదటి రాజుల్లో 2వ అధ్యాయం 8వ వచనములో దావీదు వృద్ధుడైపోయిన తర్వాత అతని కుమారుడైన సొలొమోనుకి చెప్తాడండి. మొదటి రాజులు 2వ అధ్యాయము 8వ వచనం. మరియు బెన్యామీయుడగు గెరా కుమారుడును షిమి నీ యొద్ద ఉన్నాడు. నేను మహనయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించును. నన్ను ఎదుర్కొనడానికి అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసేదని వారిని నిర్దోషిగా ఎంచవద్దు. ఈ షిమి అనే వాడిని నిర్దోషిగా మాత్రం ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడు కనుక వాని నేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగచేయము. అంటే ఇక్కడ దావీదు గారు అయితే షిమికి ముందుగా వదిలేశాడండి. అంటే వాడు పాపాన్ని వాడే పోతాడు, వాడు శపించినంత మాత్రాన మనకేమీ కూడా పోయేదేమీ లేదని, యెహోవానే దేవుడే చూసుకుంటాడని మరి దావీదు వదిలేయడం కూడా జరిగిద్దండి.
కాబట్టి మనము దేవుని ఎడల దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనకేమైనా సమస్యలు కనుక వస్తే దేవుడే వాటిని పరిష్కరిస్తాడు. మనం మాత్రం ఎలా ఉండాలంటే మౌనంగా దేవునికి మొరపెట్టే వారిగా మనం ఉండాలి. అంటే దావీదు జీవితం నుండి మనము అతనికి సమస్య వచ్చినప్పుడు దావీదు గారు ఏ విధంగా దేవునికి మొరపెట్టాడు, ఎలాంటి యుద్ధం చేశాడు. దావీదు గారు మంచి యుద్ధశూరుడు అండి. యుద్ధశూరుడు అని ప్రతిసారి యుద్ధం చేయలేదండి. యుద్ధశూరుడు అని ప్రతిసారి యుద్ధం చేశాడా? ప్రతి వారి మీద యుద్ధం చేయలేదండి. ఎవరి మీద చేయాలో, ఎలాంటి సందర్భంలో చేయాలో ఆ టైంలో చేశాడు. కొన్నిసార్లు అతను మౌనమే వహించి ఓకేనా దేవునికి మరి ప్రార్థించి దేవునికి మొరపెట్టి తన శత్రువుల గురించి మరి కీర్తనలో కూడా చూసుకుంటే అతన్ని మీద అంటే దావీదుకి చాలామంది శత్రువులు కూడా ఎక్కువేనండి. అయినప్పటికీ వాళ్ళ మీద దేవునికి దావీదు ఏ విధంగా మొరపెట్టాడు అనేది మన కీర్తన గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తామండి. కాబట్టి మనం కూడా దావీదు జీవితం నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. అలాగే సౌలు యొక్క జీవితం నుండి కూడా ఒక పాఠాన్ని అనేది నేర్చుకోవచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా మనకు ఏదైనా సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మొరపెట్టే వారికి ఉంటే దేవుడు మన యొక్క కష్టకాలంలో కంపల్సరీ దేవుడు మనకి ప్రార్థన ఆలకించి దానికి సమాధానాన్ని దయచేస్తాడు. కాబట్టి మనమంతా కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కొద్ది మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథముల నుండి దావీదు గురించి అలాగే దావీదు సౌలు గారి గురించి కొన్ని విషయాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి నేర్చుకున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.